నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనపర్తి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి 14 వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం రామవరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద గ్రామ పార్టీ కన్వీనర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామ సర్పంచ్ గిరడ గంగా భవానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని వైఎస్ఆర్ కాంక్ష విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కృష్ణారెడ్డి కట్ చేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనంతగా సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తారని, మరలా ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్ఆర్సీపీ రెండవసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని, పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించి రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా అందరూ సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పార్టీ పతాక ఆవిష్కరణకు, అలాగే కేక్ కటింగ్ కార్యక్రమానికి విచ్చేసిన రామవరం గ్రామ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, 14 సంవత్సరాల క్రితం మరి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పేరుని ప్రకటించడం జరిగింది. అనంతరం అనేక కష్ట నష్టాలు ఓర్చి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఈ 60 నెలల్లో దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు అమలుపరిచి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా కొలువైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు అమలుపరిచి ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగింది. మరలా రేపు ఏప్రిల్ నెలలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. రేపు వచ్చే ఎన్నికల్లో మరి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండవసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి, రెండవసారి మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి, అలాగే ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించి మరలా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండవసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేయాలని, మన ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మన నాయకులు, కార్యకర్తల ద్వారా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలని చెప్పి మనం అందరం కూడా రెండవసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మరి ఈ పార్టీ 14వ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి పార్టీని రెండవసారి గెలిపించడానికి మీరందరూ సిద్ధమా? డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారిని రెండవసారి గెలిపించడానికి మీరందరూ సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండోసారి చేయడానికి మీరందరూ సిద్ధమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ